ఈ అన్నప్రాసన ఇంత కామెడీగా జరుగుతుంది అసలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఓన్లీ మన రియోకి నామకరణం చేసి వదిలేస్తే సరిపోతుందో చెప్పండి. అందుకనే దీనికి అన్నప్రాసన కూడా చేద్దామని డిసైడ్ అయిపోయాం. దానికోసం ఒక కప్పులో మిల్క్, ఒక కప్పులో పెడిగ్రీ, ఇంకో కప్పులో బోన్ పెట్టి 3 కప్పులు వరుసగా పెట్టేసాం. ముందు రోజు నైట్ దీనికోసం మంచి బెల్ట్ కొనుక్కొచ్చాను. మధ్యలో మూవ్ ఉండి చాలా బాగున్నది. కాకపోతే దీనికి తగిలించడం మర్చిపోయిన. పంతుల చేత ఇస్తే మంచిదని చెప్పి బెల్ట్ మా పంతులు గారికి ఇచ్చేసాను. దానికి బెల్ట్ తగిలించడం పూర్తి అయిపోయిన తర్వాత ముగ్గురు 3 కప్పుల దగ్గర కూర్చొని ఉంటే పంతులు గారు రియోని వదిలిపెట్టేసాను. నేనైతే చాలా కాన్ఫిడెంట్ గా అది నా వైపే వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే పెడిగ్రీ అది చాలా ఇష్టంగా తింటుంది. అందువల్ల నేను వెళ్ళి ఆ కప్పు దగ్గర కూర్చున్నాను. దాంతోపాటు దాన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి నేనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను మా ఫ్రెండ్స్ తో పోల్చుకుంటే. అయినా సరే అది నా దగ్గరికి రాకుండా వాళ్ళ వైపు వెళ్ళేది. నాకు చాలా కోపం వచ్చేసి నేను ఇలాగే సైలెంట్ గా కూర్చొని ఉన్నానంటే పక్కగా అది మా వాళ్ళ వైపు వెళ్ళిపోయి ఉన్నదని చెప్పి గట్టి గట్టిగా అరిచేసరికి దెబ్బకి బెదిరిపోయి ఎటేలలో అర్థం కాక నాకు మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అక్కడ కూర్చొని ఉండిపోయింది. కాసేపటి తర్వాత మళ్ళీ లేపుదిలితే డైరెక్ట్ గా మా ధర్మగోడి దగ్గర కప్పులో ఉన్న పాల దగ్గరికి వెళ్ళిపోయింది. దగ్గరికి రాలేదని కోపం వచ్చేసింది. కానీ దొంగమని ముఖం చూడగానే వెంటనే కూల్ అయిపోయింది. సినిమాలోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే చూసి అన్నప్రాసన చేయడం, పిల్లలకి చేయడం చూసాను కానీ కుక్కకి చేయడం అయితే ఎక్కడ చూడలేదు. అందుకని మేమే ఫస్ట్ టైం ట్రై చేసాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.